హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కథ ఒక అబ్బాయిది. అతను ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉంటాడు. అక్కడే అతనికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆమె అందాలను చూసి అతని మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అడవిలో ఏమేం చేశారో తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్ లో జిన్ అనే అబ్బాయిని చూపిస్తారు. గత వారమే అతని తండ్రి చనిపోయి ఉంటాడు. ఆ కారణంగా అతను ఈ మధ్య చాలా బాధగా ఉంటున్నాడు. జిన్ తండ్రి ఒక అటవీ తెగలో జన్మించాడు. అందుకే జిన్ తన తండ్రి పుట్టిన ప్రదేశాన్ని ఒక్కసారైనా చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత జిన్ అదే అడవికి చేరుకుంటాడు. అతను ఈ అడవికి ఒంటరిగానే కొన్ని అవసరమైన వస్తువులతో పాటు వచ్చుంటాడు. అతని తండ్రి పుట్టిన ప్రదేశం ఒక అగ్నిపర్వతం దగ్గర ఉంటుంది. జిన్ కాలినడకన ముందుకు వెళ్తూ ఉంటాడు. అతనికి అడవి దారులేమీ తెలియవు. అందుకే అతను దారి తప్పిపోతాడు. అదే సమయంలో అడవిలో ఒక అమ్మాయి కూడా తిరుగుతూ ఉంటుంది. ఆమెను చూసి జిన్ వెంటనే దాక్కుంటాడు. అతనికి అడవి మనుషులంటే భయంగా ఉండటంతో అలా దాక్కునుంటాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయాక అతను మళ్ళీ ముందుకు వెళ్ళడం మొదలు పెడతాడు. అతను మరికొంత దూరం వెళ్ళగానే ఆ అమ్మాయి అకస్మాత్తుగా అతన్ని పట్టుకుని కింద పడేసి తన కత్తిని బయటకు తీస్తుంది. జిన్ వెంటనే నా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు అని అంటాడు. కానీ అతనికి ఆమె భాష అర్థం కాదు. ఆమెకు అతని భాష అర్థం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో ఆలోచించి జిన్ బ్యాగ్ని చూడడం మొదలు పెడుతుంది. ఆ అమ్మాయి కాలికి ఒక బాణం గుచ్చుకుని ఉంటుంది. జిన్ ఆ గాయాన్ని గమనిస్తాడు. జిన్ బ్యాగ్లో ఎలాంటి ఆయుధాలు కనిపించకపోవడంతో ఆమె మౌనంగా ముందుకు వెళ్ళిపోతుంది. అలా ముందుకు వెళ్తూ తన కాలికి ఉన్న బాణాన్ని తీసేయడానికి ప్రయత్నించినప్పుడు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతుంది. కొద్దిసేపటి తర్వాత జిన్ ఆమెని పైకి లేపి ఒక పక్కకు తీసుకువెళ్తాడు. అక్కడ అతనికి సీమ అనే ఒక మహిళకు చెందిన ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. ఆమె వెంటనే ఆ అమ్మాయిని లోపలికి తీసుకువచ్చి చికిత్స చేయడం మొదలు పెడుతుంది. చికిత్స తర్వాత సీమ జిన్తో ఆ అమ్మాయి పేరు మాయ అని చెప్తుంది. అడవిలో చాలా మంది తెగలు పెద్దలు మాయాని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. నిజానికి ఆమె ప్రేమించిన అబ్బాయి చనిపోయాడని చెప్తుంది. ఆ తర్వాత మాయ జిన్కి అగ్నిపర్వతం వైపు చూపిస్తూ తను అక్కడే దగ్గరలో ఉంటుంది అని చెప్తుంది. గాయపడినందున తనను తన ఇంటి దగ్గరికి చేర్చమని సైగలతో చెప్తుంది. అంతా వివరించి చెప్పి సీమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక జిన్ తన తండ్రి ఫోటో తీసి చూస్తూ ఉంటాడు. ఆ ఫోటోలో ఉన్న అగ్నిపర్వతం అతని కళ్ళ ముందే ఉంటుంది. అతను వెళ్లాల్సిన ప్రదేశం కూడా అదే. 2 రోజుల తర్వాత జిన్ మాయ మళ్ళీ తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. నడవటం వల్ల జిన్ అలసిపోతాడు. కానీ మాయ అస్సలు అలసిపోయినట్లు కనిపించదు. జిన్ తన తండ్రి ఫోటోను మాయకు చూపించి తను అడవికి ఎందుకు వచ్చాడో మొత్తం వివరిస్తాడు. మాయకు అతని భాష అర్థం కాకపోయినా జిన్ తండ్రి కూడా అడవికి చెందినవాడని మాత్రం అర్థం చేసుకుంటుంది. ఈలోగా మాయ కొంతమంది అడవి మనుషులను చూసి అప్రమత్తం అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు ఎవరికి కనిపించకుండా దాక్కుంటూ ముందుకు వెళ్తారు. మాయకు అడవిలోని ప్రతి దారి బాగా తెలుసు. అందుకే వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ జిన్ దృష్టి మాత్రం మాయ అందం ఆమె నడుంపైనే ఉంటుంది. మాయ శరీరాన్ని చూసి అతను ఆకర్షితుడవుతాడు. కానీ అతనికి మాయ అంటే భయంగా కూడా ఉంటుంది. అందుకే అతను ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతాడు. త్వరలోనే ఇద్దరు సముద్రం ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడ ఒడ్డున ఉన్న ఒక బోటులో కూర్చుని అగ్నిపర్వతం వైపు వెళ్లడం మొదలు పెడతారు. దారిలో వాళ్ళకి ఒక ద్వీపంలో ఒక పెద్ద దెయ్యం కనిపిస్తుంది. అంత పెద్ద దెయ్యాన్ని చూసి జిన్ భయంతో వణికిపోతాడు. ఆ దెయ్యం కూడా వాళ్ళని చూసి వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇలాంటి దెయ్యాల నుండి ఎలా తప్పించుకోవాలో మాయకు తెలుసు. అందుకే ఆమె ప్రశాంతంగా ఉంటుంది. దెయ్యం నుండి తప్పించుకోవడానికి ఇద్దరు బోటు వేగాన్ని పెంచుతారు. కానీ అప్పుడే బోట్ ఇంజన్ ఆగిపోతుంది. ఇంజన్ ఆగిపోగానే మాయ ముందుగా జిన్ని నీళ్ళలోకి తోసేసి ఆ తర్వాత తను కూడా దూకేస్తుంది. జిన్కి ఈత రాదు. అందుకే మాయ వేగంగా అతన్ని పట్టుకుని నీటి నుండి బయటకు తీసి ఒక ద్వీపానికి తీసుకువెళ్తుంది. ఆ దెయ్యం ఇంకా వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ ఒక పెద్ద రాయి వెంకన దాక్కుని ఉంటారు. వాళ్ళు ఎక్కడా కనిపించకపోవడంతో ఆ దెయ్యం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోగానే మాయ జిన్ని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఎంత ప్రయత్నించినా జిన్కి స్పృహ రాకపోవడంతో ఒక క్షణం పాటు అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ మళ్ళీ ఏదో ఆలోచించుకుని ఆగిపోయి మళ్ళీ ప్రయత్నిస్తుంది. ఈసారి జిన్ స్పృహలోకి వస్తాడు. ఇప్పుడు ఇద్దరు మళ్ళీ ముందుకు వెళ్ళడం మొదలు పెడతారు. కాసేపటి తర్వాత వాళ్ళ ముందు అగ్నిపర్వతం కనిపిస్తుంది. ఇప్పుడు అది వాళ్ళకి మరింత దగ్గరగా కనిపిస్తుంది. దాన్ని చూసి ఇద్దరు చాలా సంతోషిస్తారు. కానీ అప్పటికి రాత్రైపోయి ఉంటుంది. అయినా వాళ్ళ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. దారిలో వాళ్ళకి ఒక బస్ కనిపిస్తుంది. ఇద్దరు వెంటనే ఆ బస్సులో ఎక్కుతారు. ఆ బస్సులో అడవి దగ్గరలో ఉన్న ఊరిలో నివసించే మరికొంతమంది కూలీలు కూడా ఉంటారు. ఆ బస్సు కూడా అదే ఊరి వైపు వెళ్తూ ఉంటుంది. బస్సులో ఉన్న వాళ్ళు వారానికి ఒక్కసారి మాత్రమే అడవికి పనికి వస్తూ ఉంటారు.
బస్సు డ్రైవర్ జిన్తో మాట్లాడుతూ పొట్టకుటి కోసం ఈ ప్రమాదకరమైన అడవిలోకి రావాల్సి వస్తుందని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం మాయ ఆరోగ్యం అకస్మాత్తుగా పాడవుతుంది. అది చూసి జిన్ వెంటనే బస్సు ఆపించేస్తాడు. బస్సు ఆగగానే మాయ కిందకి దిగి ఒకవైపుకు వెళ్ళడం మొదలు పెడుతుంది. నిజానికి ఆ బస్సు ఊరు వైపు వెళ్తూ ఉండడంతో మాయ అక్కడికి వెళ్లాలనుకోదు. బస్సు దిగడం కోసమే ఆమె ఆరోగ్యం బాగోలేనట్టు నటిస్తుంది. జిన్ కూడా మాయతో పాటు వెళ్ళబోతాడు. కానీ అప్పుడే అకస్మాత్తుగా మాయ ముందుకి ఒక అడవి రాజు వస్తాడు. అతను ఎలాగైనా మాయని దక్కించుకోవాలని చూస్తున్నాడు. మాయ కాలికి బాణం వేయించింది కూడా అతనే. ఆ బాణాన్ని ఈ రాజు మనుషులే వేసుంటారు. వాళ్ళని తప్పించుకునే క్రమంలో మాయ అడవిలోకి వస్తుంది. అక్కడే ఆమెకి జిన్ ఎదురుపడ్డాడు. రాజు ఇప్పుడు ఆమెని పట్టుకోవాలనుకుంటాడు. మాయ పరిగెత్తుకుంటూ వెళ్లి మళ్ళీ బస్ ఎక్కేస్తుంది. జిన్ను ఆ రాజు మనుషుల్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. రాజు చాలా బలవంతుడు. అతను జిన్ పై చాలా దెబ్బలు వేస్తాడు. దాంతో జిన్ పరిస్థితి బాగోలేకుండా పోతుంది. కానీ జిన్ ఓటమిని అంగీకరించే రకం కాదు. అతను సరైన అవకాశం చూసి ఎదురుదాడి చేసి రాజుని గాయపరుస్తాడు. ఆ తర్వాత జిన్ను మాయని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. వాళ్ళు పారిపోతూ ఒక రైలు పట్టాల దగ్గరికి చేరుకుని అక్కడ ఒక చిన్న ట్రాలీలో కూర్చుని దూరంగా వెళ్ళిపోతారు. రాజు అతని మనుషులు వాళ్ళని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు విఫలమవుతారు. రాత్రి సమయంలో మాయ జిన్ ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. జిన్ మాయ అందాన్ని మనస్ఫూర్తిగా పొగుడతాడు. ఆమెకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తాడు. కానీ మాయ అతన్ని పట్టించుకోదు. దీంతో మాయ తనతో శారీరకంగా కలవడానికి ఇష్టపడడం లేదని జిన్కి అర్థమైపోతుంది. అతను నిరాశ చెందుతాడు. ఇదిలా ఉంటే రాజు మనుషులు కూడా అక్కడికి దగ్గరలోనే ఉంటారు. వాళ్ళు వెంటనే వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి చుట్టుముట్టేస్తారు. రాజు మోకాళ్లపై కూర్చుని తనను ప్రేమించమని మాయాని వేడుకుంటాడు. అతను మాయాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్తాడు. రాజు ప్రేమగా మాట్లాడేసరికి మాయ మనసు కరిగిపోతుంది. ఆమె అతని దగ్గరకు వచ్చి ముందు అతన్ని ముద్దు పెట్టుకుని ఆ తర్వాత అతనితో పాటు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. జిన్ను కాపాడడం కోసమే మాయ ఇదంతా చేస్తుందని జిన్కి అర్థమైపోతుంది. అతను రాజుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ రాజు అతన్నే స్పృహ తప్పిపోయేలా కొడతాడు. మరుసటి రోజు జిన్కి స్పృహ వచ్చినప్పుడు అతను అడవిలో ఒంటరిగా ఉంటాడు. మాయ వల్లే తను బతికి ఉన్నానని జిన్కు తెలుసు. అందుకే ఇప్పుడు అతను కూడా మాయకి సహాయం చేయాలి అనుకుంటాడు. అతను ముందుకు వెళ్ళబోతూ ఉండగా దూరం నుండి వెళ్తున్న దెయ్యం అతని కంటపడుతుంది. ఆ దెయ్యాన్ని చూసిన తర్వాత అక్కడ పడి ఉన్న చాలా అడవి మనుషుల శవాలు కూడా అతనికి కనిపిస్తాయి. వాళ్ళందరినీ ఆ దెయ్యమే చంపుంటుంది. వాళ్ళంతా రాజు మనుషులే. ఆ తర్వాత జిన్ వేగంగా అగ్నిపర్వతం వైపు వెళ్లడం మొదలు పెడతాడు. ఎందుకంటే మాయ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుందని, రాజు తెగ కూడా అదే ప్రాంతంలో ఉంటుందని అతనికి తెలుసు. మరోవైపు మాయ గాఢ నిద్రలో ఉంటుంది. రాజు ఆమె తలపై చేయి నిమురుతూ ఆమెను తన దగ్గరే ఉంచుకోవాలని కలలు కంటూ ఉంటాడు. కొంత సమయం తర్వాత జిన్ అగ్నిపర్వతం దగ్గరికి చేరుకోగానే నేరుగా రాజుతో తలపడతాడు. మాయాని కాపాడి తనతో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే జిన్ రాజుని చంపడానికి వస్తాడు. అతను రాజుపై దాడి చేయడానికి ముందుకు వెళ్ళగానే రాజు వెంటనే ఎదురుదాడి చేస్తాడు. ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం మొదలవుతుంది. రాజు మళ్ళీ బలం విషయంలో జిన్ పై ఆధిపత్యం చలాయిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే అగ్నిపర్వతంలో వింత కదలికలు మొదలవుతాయి. భూమి కంపించడం మొదలవుతుంది. నాలుగు వైపులా వేడి జ్వాలలు పైకి లేస్తాయి. దీనివల్ల రాజు దృష్టి మళ్లిపోతుంది. ఇదే అదునుగా భావించిన జిన్ వేగంగా కింద పడిన తన ఆయుధాన్ని తీసుకుని మళ్ళీ పూర్తి శక్తితో పోరాటానికి సిద్ధమవుతాడు. జిన్ రాజు మళ్ళీ పోరాడబోతూ ఉండగా అకస్మాత్తుగా మాయ వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చేస్తుంది. ఇంకా రక్తపాతం జరగడం మాయకి ఇష్టం లేదు. అందుకే ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ గొడవని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ రాజు అవకాశం చూసి దాడి చేస్తాడు. జిన్ కూడా తనని తాను కాపాడుకోవడానికి దాడి చేస్తాడు. కానీ మధ్యలో ఉండటం వల్ల ఇద్దరి ఆయుధాలు పొరపాటున మాయాకే తగులుతాయి. మాయ పరిస్థితి చూసి జిన్ భయపడిపోతాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అతను సహాయం కోసం రాజుని వేడుకుంటాడు. కానీ రాజు దయ లేకుండా అతన్ని పట్టించుకోకుండా సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. జిన్ ఇప్పుడు ఎలాగైనా మాయాని కాపాడాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే అతను ఇప్పుడు మాయాని నిజంగా ప్రేమించడం మొదలుపెట్టాడు. అతను కూడా మాయాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ మాయ అతన్ని ముద్దు పెట్టుకుంటూ తన చివరి శ్వాసని వదిలేస్తుంది. జిన్ని కాపాడటం కోసమే ఆమె రాజుతో వెళ్లి తన ప్రాణాలని త్యాగం చేస్తుంది. మాయ త్యాగం హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. ప్రేమ అనేది ఆత్మత్యాగం కంటే తక్కువేమీ కాదని ఇప్పుడు జిన్కి అర్థమవుతుంది. మాయ తన ప్రాణాలనిచ్చి అతన్ని కాపాడుతుంది. లాస్ట్ సీన్ లో జిన్ తన ఇంటి వైపు బయలుదేరుతూ ఉంటాడు. అతను తన తండ్రి జన్మస్థలాన్ని చూశాడు. కానీ అదే సమయంలో మాయను శాశ్వతంగా కోల్పాడు. అతను ఇప్పుడు ఒంటరివాడు. కానీ మాయ త్యాగం వల్లే అతనికి ఆ అడవి యొక్క ప్రేమ, దాని నిజస్వరూపం అర్థమైంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.